సరే, ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందాం. అనగనగా పచ్చని చెట్లు, రంగురంగుల పువ్వులతో నిండిన ఒక అందమైన అడవి ఉండేది. చూడ్డానికెంత బావుందో కదా. అయితే ఆ అడవిలో ఒక ఆసక్తికరమైన కథ దాగి ఉందట. మరి ఆ కథేంటో తెలుసుకుందాం. ఆపదలో ఎవరైనా ఉంటే మనం సహాయం చేస్తాం కదా, అది చాలా మంచి పని. కానీ ఆ సహాయం చేయడం ఎప్పుడూ మంచిదే అంటారా? కొన్నిసార్లు ఆలోచించాలేమో. మన కథలో ఒక బాటసారి ఉన్నాడు. అతనికి కూడా ఇలాంటి ఒక పెద్ద సందేహమే ఎదురైంది. ఒకరోజు ఏమైందంటే, మన బాటసారి అలా అడవిలో హాయిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంతలోనే అతనికి పొదలచాటు నుంచి ఏదో చిన్నగా మూలుగుతున్న శబ్దం వినిపించింది. ఏంటా అని అటువైపు చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా ఆగిపోయాడు, ఆశ్చర్యపోయాడు. అయ్యో పాపం! అక్కడొక పెద్ద సింహం గట్టి తాళ్లతో కట్టేసుంది, కదలలేకపోతోంది. దాని కళ్ళు చూస్తే చాలు ఎంత బాధలో ఉందో అర్థమవుతోంది. అది మన బాటసారిని చూసి చాలా దీనంగా, అయ్యా, దయచేసి నాకు సహాయం చేయండి, ఈ తాళ్లనుంచి నన్ను విడిపించండి అని బ్రతిమిలాడింది. ఆ సింహం వాదను చూడగానే మన బాటసారి మనసు కరిగిపోయింది. అతనికి చాలా జాలివేసింది. అంతే, ఇంక ఏమీ ఆలోచించలేదు. ఎలాగైనా సరే దానికి సహాయం చెయ్యాలి అని గట్టిగా అనుకున్నాడు. వెంటనే పని మొదలుపెట్టాడు. ఆ తాళ్ళు మామూలుగా లేవు, చాలా గట్టిగా ఉన్నాయి. అయినా సరే తన శక్తినంతా ఉపయోగించి ఒక్కొక్క ముడిని విప్పుతూ వచ్చాడు. చాలాసేపు పట్టింది, బాగా కష్టపడ్డాడు. చివరికి అమ్మయ్యా! ఆ సింహాన్ని ఆ బంధనాల నుంచి పూర్తిగా విడిపించేశాడు. ఇక చూడాలి, స్వేచ్ఛ దొరకగానే ఆ సింహం ఎలా ఉందో. ఒక్కసారిగా పెద్దగా గర్జించింది, తన శరీరాన్ని అటూ ఇటూ విరుచుకుంది. దాని బలాన్ని, ఆ గర్జనని చూసి మన బాటసారికి ఒక్క క్షణం గుండె జారినంత పనైంది. హమ్మో, ఎంత బలమైన జంతువుకి సహాయం చేశానో అని మనసులో అనుకున్నాడు. సరే, ఆ సంఘటన జరిగి కొన్ని రోజులైంది. మన బాటసారి ఒక చెట్టు కింద హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడే మళ్ళీ ఆ సింహం ప్రత్యక్షమైంది. ఈసారి దాని చూపు చాలా తేడాగా ఉంది. అది థాంగా అతని కళ్లలోకి చూస్తూ, నాకు చాలా ఆకలిగా ఉంది, ఇప్పుడు నిన్ను తినేస్తాను అని చాలా గంభీరంగా అంది. ఆ మాటలు వినగానే బాటసారికి కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. షాకయ్యాడు, వణికిపోతూ, ఏంటి నువ్వనేది? నేను నీ ప్రాణాలే కాపాడాను కదా, నా మంచితనాన్ని ఎప్పటికీ మర్చిపోనని అప్పుడు చెప్పావు కదా అని అడిగాడు. చూశారా, ఇక్కడే అసలు సమస్య అంతా. ఒక పక్క బాటసారిది దయ, మంచితనం, మరోపక్క సింహముంది, అది అడవి జంతువు. ఆకలి వెయ్యడం, వేటాడటం దాని స్వభావం, దాన్ని మార్చలేం కదా. సరే, వాళ్ళిద్దరి వాదనలు ఎంతకీ తెగట్లేదు. అందుకే తమ మధ్య న్యాయం చెప్పే తెలివైన వాళ్లకోసం వెతుకుదామని ఇద్దరూ కలిసి బయల్దేరారు. అలా వెళ్తుండగా వాళ్లకి ఒక ఒంటె కనిపించింది. జరిగిన కథంతా దానికి చెప్పారు. ఆ ఒంటె అంతా విని కొంచెంసేపు ఆలోచించింది. తరువాత, అమ్మో, ఈ గొడవ నా వల్ల కాదు, నన్ను వదిలేయండి అన్నట్టుగా తల అడ్డంగా ఊపి అక్కడ్నుంచి మెల్లగా జారుకుంది. ఇంకొంచెం ముందుకు వెళ్లాక వాళ్లకొక మహాజ్ఞాని, ఒక ఋషి కనిపించారు. ఆయన తెల్లటి గడ్డంతో, కళ్లలో ఒక రకమైన ప్రశాంతతతో ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నారు. వీళ్లు వెళ్లి జరిగిందంతా చెప్పారు. ఆయన ఏమాత్రం తొందరపడకుండా అంతా చాలా ఓపికగా విన్నారు. కథ మొత్తం విన్నాక ఆ ఋషి ముఖంలో ఒక చిన్న చిరునవ్వు కనిపించింది. ఆయన, ఓహ్, అలాగా, సరే, నాకొక మంచి ఉపాయం వచ్చింది. కాని నేను న్యాయం చెప్పాలంటే అసలు మొదట ఏం జరిగిందో, ఎలా జరిగిందో అంతా నాకు కళ్ళకు కట్టినట్టు మళ్ళీ చేసి చూపించాలి అన్నారు. వెంటనే ఋషి సింహం వైపు తిరిగి, ఓ సింహరాజా, నువ్వు ఎంత దీనంగా ఆ తాళ్లలో చిక్కుకుపోయావో నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఒక్కసారి మళ్ళీ అలా చేసి చూపించు అన్నారు. ఇక సింహానికి తన బలం మీద చాలా నమ్మకం కదా. అంతేనా అనుకుంటూ మళ్లీ వెళ్ళి ఆ తాళ్ల మధ్యలో కూర్చుంది. అది చూసి ఋషి మన బాటసారికి కన్నుగీటారు. అంతే, అతను చకచకా వెళ్ళి ఆ తాళ్లను మళ్లీ పాతదానికంటే గట్టిగా బిగించి కట్టేశాడు. ఇప్పుడు చూడండి, సింహం మళ్లీ బందీ అయిపోయింది. సింహం మళ్లీ అలా తాళ్లలో చిక్కుకుపోగానే బాటసారి ఊపిరి పీల్చుకున్నాడు. అప్పుడు ఆ ఋషి అతని దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యివేసి నవ్వారు. నవ్వి, చూశావా, దయ చూపడమనేది చాలా గొప్ప గుణం. కాని ఆ దయతో పాటు మనల్ని మనం కాపాడుకునే తెలివి కూడా ఉండాలి. అదే అసలైన వివేకం అని చెప్పారు.
ఆయన చెప్పిన దాంట్లో నిజముంది కదా. కొన్నిసార్లు కొన్ని జంతువుల స్వభావం మనం మార్చాలనుకున్నా మారదు. అందుకే మనం దయగా ఉండాలి, కాని అదే సమయంలో తెలివిగా, జాగ్రత్తగా కూడా ఉండాలి. మన బాటసారి ఆ ఋషికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఆయన దగ్గర సెలవు తీసుకుని మళ్లీ తన దారిన బయల్దేరాడు. కాని ఈసారి అతను మామూలు బాటసారి కాదు. దయతో పాటు తెలివిగా ఎలా ఉండాలో అనే ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. చూసారా, ఈ కథ మనకు ఏం చెబుతోందో? దయగల హృదయం ఉండటం చాలా మంచిది, కాని ఆ మంచి మనసుకి తెలివైన ఆలోచన కూడా తోడైతే అది ఇంకా మంచిది. అప్పుడు మనం ఇతరులకు సహాయం చేస్తూనే మనని మనం కూడా జాగ్రత్తగా కాపాడుకోగలుగుతాం. అవును కదా?